వాణ్ణి పారదోలేవాణ్ణి అందరి చేసుకోవాణ్ణి. ఇంతకీ నాతో నీకేం పని? 10 ఉంటే కదా వచ్చేది. మంచి రహస్యం చెప్తాను. వివరించండి. ఇందాక నువ్వు ఆ చెట్టు పండు తినాలా వద్దా అని అనుకున్నావా లేదా? అమ్మో, ఆ పండు తింటే చచ్చిపోదాము. దేవుడు తినవద్దన్నాడు. అది నిజమా? ఈ చెట్టు పండు తినవద్దని దేవుడు చెప్పినా? అవును, నిజమే. ఈ పండు తిన్నా నీ చెంప చచ్చేదాను. నేను చావనే చావడు. ఈ పండు తినవునా నీ కళ్ళు తెరవబడతాయి. నీ కంటికి ఈ తోటతో ఏమీ కనబడదు. కానీ ఆహా, ఏమి చెప్పుతున్నావు? ఈ చెట్టు పండు తింటే చావనే చావడు. పైగా దేవతలు ఉంటారు. అమ్మో, ఆ చెట్టు పండు తిననే తినను. నేను కోరి వచ్చాను. మిమ్మల్ని దేవతలుగా చూడాలనుంది. దేవతలు కావాలంటే ఈ పండు తిను. ఆహా, ఏమి సంకటస్థితి? పండు తింటేనేమో దేవతనంటాను, తినుకుంటేనేమో ఇక్కడే ఉండుకుంటాను. దేవత అవడే ఉంటే దేవుడిలా ఆకాశంలోకి వెళ్ళవచ్చును, భూమి మీదకి దిగి రావచ్చును. అబ్బా, ఈ పండు ఒక ఎత్తు, తోటలోని పండ్లన్నీ ఒక ఎత్తు. ఒక్కసారి తినిపిస్తే చిన్న తెలుస్తుంది. అబ్బా, నీ కోరికలకు సంఖ్యలు తప్పు చేయకు, నీకే నష్టం. ఆలస్యం ఇది. దేవతలు కావాలనుంటే పండు తిను. అంతరాత్మేమో దానిగా నీ పండు తిని బ్రతికేందుకని అన్ని చూసి ఆహ్వానిస్తున్నట్టుంది. కానీ నువ్వు తినా తెలిసినా పండు కళ్ళ ముందే కదలాడుతుంది. నేనేమి చేసినా తొందరపడకు. ఆలస్యం దీనికి. ఈ మధురక్షణం మళ్ళీ రాదుగా. నా మనసు ఎంతో